అంటారు. మనకంటే సి అని లేదులే. తీసుకున్నా వదిలేస్తాం మనం అయితే. ఎట్టుందా? తీగుందా? ఎవరైతే కాల్సింది మనం. హాయ్, హలో, నమస్తే మామ. అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఇట్లా అనుకోకుండా అయితే మా పొలం దగ్గరికి అయితే వచ్చాము. మా పొలం దగ్గరికి వస్తే మా భవ్య అయితే తాటి చెట్టు అయితే చూసి దానికైతే తాటిపూలు అయితే రాలిపోయి ఉంటే అవి అయితే కాల్చుకొని తిందామని అయితే అడిగింది. మరి మేమైతే కాల్చుకొని అయితే తిన్నాము. మరి ఎలా తిన్నాము, మేమైతే ఏ విధంగా అయితే కాల్చాము అనేది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాము. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అడగ భవ్య, తాటి చెట్టు కాడికి ఏ తాటికాయలు రాళ్ళు నేను చూద్దామని. మేమైతే పొలం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఏమంటే చాలా రోజుల తర్వాత అయితే వచ్చాము. అంటే ఇక్కడ మా పొలం దగ్గర చెట్టు కొట్టేస్తున్నాము అని చెప్పానైతే కొట్టేశారనమాట వాళ్ళు. ఆ చెట్టుని ఎలా కొట్టారు ఏంటనేది చూడండి. ఎంత పొలంలో అయితే అట్టే వేస్తున్నారు మండలన్నీ. అవి చూద్దామని వచ్చేసరికి మా తెంగర దానికి ఏమో తాటి పండ్లు కనపడ్డాయి అంట. బావు పర్లేదే, తీసుకో. ఆడొకటి రాళ్ళు ఉంది, ఆడొకటి రాళ్ళు ఉంది, ఆ చేతిలో ఒకటి ఉంది. పండితోనే కదా రాలయ్యా. మూడు రాళ్ళు ఉన్నాయి. ఓదికి ఇంకోటి పెద్దకాయడా. బుడ్డి కాయలు ఏరు నువ్వన్నీ పెద్దకాయ ఆడబెట్టా. చూడు ఎంత ఉందో భవ్య, అంత ఉంది. భవ్య అని తలకాయ ఎంత ఉంది అది. అన్ని కాయలు ఎరుకున్నా ఏం చేద్దాం ఇవన్నీ కాల్చుకొని తిందాం. 2 కాయలు ఇప్పుడు 2 కాయలు ఇప్పుడు ఏడా కాల్చుకొని తినాలి నువ్వు. ఇగో మట్టాకులో ఎన్ని పొడలు లేడా వేసి కాలుద్దాం. సరే సరే కాలొద్దాం. ఆగైతే చూసుకుంది పురుగులు ఏ ఒకటి ఉంటాయి ఆడ. రెండు తీసుకోబా. అమ్మోరు తల్లి తాటికాయలు పిచ్చి. చూడండి మావా, తాటికాయలు తినేదానికోసం అది పనిగా ఎండలో నా చేత మట్టాకులన్నీ లాగిచ్చి కాల్పిస్తుంది. ఇప్పుడు ఏడాలని తింటే ఫ్రెండ్స్ వాళ్ళకి ఏది నచ్చితే చేయాలి మనం. చూడండి, మట్టాకైతే అంటించాము. మట్టాకైతే మండి చేశాను మా. ఇదిగో భవ్య అయితే తాటికాయలు జట్టేసుకుంటుంది దాంట్లో. బా, 1 2 పెద్దకాయ వద్దా, ఇది కూడా అంట. ఎత్తుకొస్తాను కానీ పెట్టు. పట్టుకో. వాటి పైన వేస్తాయి కాలిపోతాయా? పైన కదా ఈ కాలు కింద పెట్టాలా కాయల్ని, మనం పైన మంట వేయాలా, అప్పుడు ఉడికిపోతాయి. మంట పెద్దదే వస్తుంది. శేఖర అట్లారా మేమైతే ఏ విధంగా కాలిపోయి ఉంటాయి చూడు. ఊరినే కాలిపోతుందా తాటికాయ? పండిపోయిన అయ్యే.
తాటికాయ అంత బాగా కాలితే అంత రుచి తెలుసా. అది సగం పైన వైర్లోనే కాలుకోపోతాయి చూడు. బర్రే ఆ వీళ్ళు కాలుకోపోతాయా? మంట చూడు ఎట్టొస్తుంది అయితే. మంట ఎర్రగానే వస్తుంది, కట్ట రాదు. నేను తెల్లంగా వస్తుందని చెప్పలేదులే. మంట చెడు కట్ట వస్తుంది, మంట ఎర్రగానే వస్తుంది. ఈ తాటికాయని తంపట కూడా వేస్తారా? అది ఎట్టేస్తారా? అది కూడా ఒకరోజు వీడియో తీసుకొని చూపిద్దాం మనం. ఎట్టేస్తారు వాటిని కూడా ఇట్లాగేనా? ఇట్ట కాదు, ఇట్ట వేస్తారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటారు, పీసులు పీసులుగా కట్ చేసుకొని కొండ కానీ రౌండ్ షేప్లో ఉండే దబరు కానీ తీసుకొని దాన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకొని దాన్ని బాల్ వేసి పెట్టి మట్టి పూసి దాని చుట్టూరు మట్టి పూసి బాల్ వేసి పెట్టి అప్పుడు పైన మంట వేస్తారు చంపత. అప్పుడు అది బాగుంటుందా ఇది బాగుంటుందా? ఇది నాటు, అది హైబ్రిడ్. అదే హైబ్రిడ్. ఇది నాటు ఐటమ్. ఇది ఏంటంటే చెట్టు కాడ దొరికింది అప్పుడు కాల్చుకొని తినేసినామంటే అది నాటు. హైబ్రిడ్ ఏంటంటే ఇంటికి తీసుకోపోయి దాన్ని కడిగి కోసి అన్ని సర్ది అన్నీ చేసేసరికి అది హైబ్రిడ్ అనమాట. ఆ రెండు కూడా వేసేసేయి. ఇదేంటంటే నాటు, ఇది అక్కడ స్పేర్లో కలుపుకుంది అంతేకాదు. ఏదైనా చెట్టు కాడ కూర్చొని అంటే దాని రుచి. ఇంటికి తీసుకెళ్ళి చేసుకొని వస్తే ఏముంది. ఇప్పుడు కాలిపోయి ఉంటాయి అయ్యా, మట్లో కూడా అయిపోయినాయి. అట్లా అయిపోయినాయి, కాలిపోయినాయి కూడా అయ్యి నల్లగా అయిపోయినాయి. తీసేయతే తినేద్దాం. స్పీడా స్పీడా. తాటికాయ తినడం వాళ్ళు యూజ్ అయింది తెలుసు నీకా? ఏందే? కాకపోతే అంటే మాకు నేను చెప్పేది అయితే కొంచెం డిఫరెంట్ కూడా. తాటికాయ తిన్నాం అనుకో ఫ్రీగా పోతుంది అనమాట. అవును కానీ ఈరోజు నలుగా నావుతాయి చూడు. అట్లాంటి జగ్గులు కాకపోతే ఫ్రీగా పోయి రావచ్చు ఇబ్బంది లేకుండా. అంతలా పెద్ద మనిషి అయినా సరే ఫ్రీగా పోయి వచ్చేసి అది విషయం. అబ్బో ముందు ఆ దెబ్బలు పక్క అనుకోవాలమ్మా. నువ్వు తీయలేనప్పుడు ఎందుకు పాటం నేను పోయేవాడిని కదా. అట్టే ఉన్నట్టున్నాయ్యా. కర్రీ కర్రీకి అయితే కాలిపింది. ఇప్పుడు భవ్యకి అయితే పెడతా తినకపోవాలి ఉందా కాయ మొత్తం. ఇప్పుడు తాటుగా అయితే కాలిపోయింది, తీసేస్తున్నాడు మా ఆయన. గుండె ఏం దానికి బూడిదుందా? అంతా తోడవాలి, పైన చుక్క అంతా తీసేయాలి దానికి. అడిపెట్టు. అయ్యేం తీసుకురాలేదా? అదొకటే తీసుకొచ్చావా? ఇంకా కాలుతా ఉన్నాయి, కాలిపోయింది అందుకని. మరి బాగా మెత్తంగా ఉంది కాయ. అది ముందుగానే మాగిపోయింది ఇది బాగా. అవి ఒకరు పండ్ల మరి ఒకరు చెక్కు మీద ఉంది అనమాట. చెక్క మీద పండిపోయింది కదా, బాగా పండిపోయింది పెద్ద కాయ కదా అందుకని.
తాటికాయ చూడండి ఎట్ట చీలస్తున్నాడునా. కాలింది అసలు అది. లేదు ఏలు పెట్టి దాంట్లో పొగ చెట్ట వస్తుందో. ఇప్పుడు దాన్ని ఎట్ట తినాలా? ముట్టిగా తీసుకొని తింటుంది. ఎట్టా ముట్టిగా తీసుకొని అంతే. అంతే అట్లా తీసుకున్నావా ఈ పీసుల్ని, బయట కాలిపోయి ఉన్నాయి కదా, ఆ పీసుల్ని పక్కకి లాగేసుకున్నావా. అవి కూడా తింటారు, ఎందుకు అట్లా పడేస్తున్నావా? తినేవాళ్ళు తింటారు, తిన్నోళ్ళు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు సియ్యి అంటారు, ఇట్లా తెలుసా, మాడిపోయింది సియ్యి అంటారు. మనకంటే సియ్యి అని లేదులే, తీసుకున్నా వదిలేస్తాం మనం అయితే, ఎందుకంటే అది కూడా బాగుంటుంది కాబట్టి. తీగందా పండుకాయ కదా. పోతుందా కాలిపోతుందా, ఇందాక లేదు అంటుంటే కాలిందా అని. ఎట్టుందా? తీగుందా? ఎవరైతే కాల్సింది మనం. ఇదేం చేదుగా కూడా ఉంది. చేదు ఎందుకుంది? ఏమో దాన్ని ముడ్డు తిని ఉంటావు నువ్వు, అందుకు చేదు నీకు. ఉంటలే అయితే శనగలా తాటి పండ్లు తిని చూడైతే ఏ విధంగా చేసేసుకోని చేతులన్నీ. ఇప్పుడు మరి ఇంటికి ఎట్ట వస్తుంది చూడాలి. నన్ను కానీ తాకిందంటుంది భవ్యకి. ఇప్పుడు చూడండి మామ, భవ్య అయితే ఎలా తింటా ఉందో చాలా. ఇంకా అయితే మా ఫైనల్ అయితే మా వీడియో అయితే ఇంతటితో అయితే కంప్లీటెడ్. అనుకోకుండా అయితే తీసే వీడియో. మేమైతే నార్మల్గా పొలం దగ్గరకు వచ్చాం పనుండి. ఇంకా అది అండి ఇక్కడ భవ్యకి అయితే కనపడడం ఏంటో, అప్పటికప్పటికి ఏ విధంగా కాల్చుకొని తినడం ఏందో. మరి మీరు ఏ స్టైల్లో అయితే తింటారు అనేది కామెంట్ సెక్షన్లో మాకైతే కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా బాయ్. వా